ఆయన గుర్తులు గుర్తులుగా ఇస్తాడు. ఆయన వాక్యం గుర్తులు గుర్తులు, ఆయన ఆశీర్వాదం గుర్తులు గుర్తులు. గుర్తులు అంటే మీకు తెలుసుగా, ఉదాహరణ ద్రాక్ష పండు అంటారు అనుకో, అదొకటే మనం అడగము. ఏమంటాం? ఎష్కోలు లోయలో ద్రాక్ష గలలు గుర్తులు గుర్తులుగా వస్తాయి. దేవుని ప్రజలు అలాగా జీవించి 30 60 100 బ్రతకాలని దేవుని యొక్క ఆశ. మరి అలాగే లేదా? అలా జీవించడం ఇష్టం లేదా? అది దేవుడికి యేసుప్రభువు వారికి మాత్రమే సాధ్యం. ఇప్పటిదాకా ఒంటరిగా ఉండి ఓడిపోయి కృషించిపోయి కృంగిపోయి ఉంటే ఆయన తప్ప మనం ఎవ్వరు బాగు చేయలేరు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ స్నేహితులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ క్లాస్మేట్స్ కానీ ఇదంతా టెంపరీ, ఒక ఎండం మాని. స్థూలంగా బైబిల్ 2 భాగాలు. మొదటిది గద్య భాగం ప్రోజ్, రెండవది పోయట్రీ పద్య భాగం. 66 పుస్తకాల్లో 61 పుస్తకాన్ని గద్య భాగము ప్రోజ్ అని పరిగణిస్తారు. 5 పుస్తకాలు మాత్రమే పోయట్రీ పద్య భాగము అని బైబిల్ పండితులు తలస్తారు. 5 పుస్తకాల్లో మొదటి యోగు గ్రంథము, రెండవది కీర్తనలు, మూడవది సామెతలు, నాలుగవది ప్రసంగి, ఐదవది పరమగీతం. ఈ 5 పుస్తకాలు పద్య భాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. పద్య భాగము అంటే పోయిట్లు చాలా చిన్నగా ఉంటాయి పద్యాలు, అర్థాలు చాలా స్థూలంగా విశిష్టంగా ఇమిడి ఉంటాయన్న సంగతి మనకు పరిచయం. 5 పుస్తకాల్లో ఆత్మ సంబంధమైన జీవన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచిన తీరు శ్లాఘనీయం. యోబు పుస్తకం ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెయిన్, మనిషి జీవితంలో బాధ ఎలాగుంటుందో అది జ్ఞాపకం చేస్తుంది. కీర్తనలు ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ప్రైజ్, దేవుని స్తుతించడం ద్వారా ఎలాంటి సంతోషంలో మనం ప్రవేశించగలమో తెలియచేస్తుంది. సామెతల గ్రంథం ద ఎంట్రన్స్ ఆఫ్ ట్రూత్, సత్యము మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు మనం ఎలాంటి ఆశీర్వాదంలోనికి తీసుకురాబడతామో జ్ఞాపకం చేయబడుతుంది. ప్రసంగి గ్రంథం ద ఎంప్టీనెస్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క శూన్యత, వ్యర్థత, ఖాళీత. 5వది ఆఖరిది ద క్లైమాక్స్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ ఏంటో పరమగీతంలో చెప్పబడుతూ వచ్చింది. ఇట్ స్టార్టెడ్ విత్ పెయిన్ అండ్ ఎండెడ్ విత్ లవ్. బాధతో ఆరంభించబడుతుంది పోయట్రీ, ప్రేమతో ముగించబడుతుంది. ఈ 5 పుస్తకాల పోయట్రీ పద్య భాగంలో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానం కలిగిన వ్యక్తి అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు 3 పుస్తకాల గ్రంథస్థం చేయించడం శ్లాఘనీయం. దాంట్లో మొదటిది సామెతలు, తర్వాత ప్రసంగి, పరమగీతం అన్న సంగతి మనకు పరిచయం. అంత జ్ఞాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడంటే అవన్నీ వాక్యం యొక్క సత్యము గుర్తులే. దాంట్లో ఇప్పుడు మనం సామెతలు ఒక భాగాన్ని చదివాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు ఒకటి కాదు, బహువచనం వచ్చును. ఎవరి నీతిమంతుడు? ఏ ఆశీర్వాదాలు వస్తాయి? ఎలాగొస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఎట్లొస్తాయి? 5 ప్రాథమికమైన ప్రశ్నలకు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జవాబులు చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. దానికి ముందు ఈ అధ్యాయంలో నీతిమంతునికి దేవుడు సిద్ధపరిచిన 7 సంగతులు జ్ఞాపకం చేయబడ్డాయి. మీకు ఒప్పుకుంటే మీరు చూడటానికి నాతో పాటు ప్రయత్నం చేయండి. మొదటిది 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము 3వ వచనం. Proverbs chapter 10 verse 3. 13. యెహోవా నీతిమంతుని, కానీ మొదటి నీతిమంతునికి ఏముంటుంది? ఆకలి. దీన్ని కీర్తనకారుడు ఇంకొక రకంగా రాశాడు, సింహపు పిల్లలు ఆకలి కోరు. కానీ నీతిమంతులు ఎవరు?
తెలుగు రాదు కదా, అంతా ఇంగ్లీష్ మీడియమేనా? నేను తప్ప. నీతిమంతులు ఎవరు? వెరీ గుడ్. సింహపు పిల్లలు ఎవరు? చాలా యథార్థవంతులు నీతిమంతుల వలె లేదా సింహం వలె ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. కనుక యథార్థవంతులు నీతిమంతులు యేసుప్రభువుని ఎరిగిన వారు వీరందరినీ కీర్తనలు సామెతలు మనం ఎలాగో పిలవచ్చు లేదా పరిగణించవచ్చు అంటే నీతిమంతులుగా పరిగణించవచ్చు. సరే, ఇప్పుడు నీతిమంతులు మొదట ఆకలితో ఉన్నారు. రెండవది ఏమైంది? 10వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 10:6. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చాయి. మొదటి నుంచి ఆకలి, రెండవది ఏంటి? తల, మూడవది ఏంటి? 11వ వచనం. సామెతలు 10:11. నీతిమంతుని నోరు జీవపు ఊట. ఇక్కడికి నీతిమంతుడికి నోరు కూడా ఉంది. ఆ నోరు ఎలాంటిదంటే జీవపు ఊట, మనలాంటి నోరు కాదు. తర్వాత 4వది 16వ వచనం, verse 16. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం. అంటే నీతిమంతుడు కష్టపడేవాడు, మనలా కాదు. మనలాగంటే సోమరి కాదు అని అర్థం. నీతిమంతుడు కష్టపడితేనే కష్టార్జితం అనేది వస్తుంది. కష్టం లేకుండా కష్టార్జితం అనే దాంట్లోకి మనం రాలేదు. 5వది 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి. కానీ నీతిమంతునికి ఏముంది? నాలుక ఉంది. 6వది 21వ వచనం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఎప్పుడైనా చూసాం? మొదటిది ఏంటి? ఆకలి, రెండవది ఏంటి? తల, మూడవది ఏంటి? 4వది ఏంటి? కష్టార్జితము, 5వది నాలుక, 6వది 7వది చూస్తామా? 28. నీతిమంతుల ఆశ సంతోషము. ఆ తెలుగు బైబిల్ ఆశ నుండి కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ ఏముంది? నిరీక్షణ. కనుక నీతిమంతుడికి ఏముంటుందంటే చివరికి నిరీక్షణ అనేది ఉంది. కానీ నీతిమంతుని యొక్క ఆత్మ సంబంధమైన అందమైన తైలవర్ణ చిత్రపటం ఈ 10వ అధ్యాయంలో ప్రపంచంలోని మహాజ్ఞానైన సొలొమోను వేసిన చిత్రం అన్ని చిత్రాల కంటే అద్భుతమైందంటే తప్పు కాదేమో. దీంట్లో ఒక్క భాగాన్ని గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తాం. నీతిమంతుని తల, ద హెడ్ ఆఫ్ ద జస్ట్. ఈ నీతిమంతుని తల ఎలాగుంది? అసలు తనతో ఏం సంబంధం ఉంది? తలే కదా అన్నిటికీ చాలా ప్రాముఖ్యము. మొత్తానికి తలకి ఏమైందంటే తల చెడిపోయింది. నీతిమంతుడిగా లేడు. అందుకని ఈ తల చాలా దుస్థితిలోనికి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. వాక్యంలో రాయబడిన మాటలే. 40వ కీర్తన 12వ వచనం. Psalm 40 verse 12. 40వ కీర్తన 12వ వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను. తల దగ్గరికి ఏమొచ్చినాయి? దోషములు వచ్చి. ఇంకా బైబిల్లో రాయబడింది, నా దోషములు, నా పాపములు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి. కనుక మొదట ఈ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడక మునుపు తల ఎత్తుకోలేకుండా ఉన్నాడు. దేని బట్టి? దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి. ఇప్పుడు ఎత్తుకోలని తల మీదకి దేవుడు ఆశీర్వాదాలు పంపించాలంటే ఈ తల మారిండాలి. ఎలా మారింది? ఎవరు మార్చారు? ఎట్లా మారాలా? మనముగా మనం మార్చుకోలేము. కొంతమంది అంటారు తల రాతలు కాదు ఇవి, కోతలు కాదు ఇవి, పాపములు, దోషములు. ప్రతి మనుష్యుడు బైబిల్లో రాయబడింది, స్త్రీకి పుట్టినవాడు ఎట్లు పవిత్రుడు కాగలడు. పాప సహితుడిలో నుండి పాప రహితుడు పుట్టిన ఎంత బాగుండు.
అలా జరుగుట ప్రపంచంలోనే లేదు కదా. పాప సహితునిలో నుండి పాప సహితుడే వస్తున్నాడు కానీ పాప రహితుడు రాలేకపోతున్నాడు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపము తెలియనివాడు. ఇక అందరము పాపములో పుట్టాం, పాపంలో కొనసాగుతున్నాం, పాపంలోనే జీవిస్తున్నాం. ఆ పాపం ఉందనటానికి తల నిలువెత్తటి నిదర్శనం. తల మనుషుని యొక్క పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. తల లేని మనుషుడు ఎవరైనా ఉంటే పాపం లేని మనుషుడు ఉన్నట్టే. నేను చెప్పే మాట మీకు అర్థమైంది అనుకుంటా. తల లేని మనుషుడు ఎవరైనా ఉంటే పాపము లేని మనుషుడు ఉన్నట్టే. తల లేని మనుషుడు ఉండడం ఎంత దుర్లభమో, పాపము లేని మనుషుడు ఉండడం కూడా అంతే దుర్లభం. కనుక ఈ రెండు దుస్సాధ్యములు. అంటే ప్రతి మనుష్యుడు దేవునికి వెలపడ్డ పాపములో ఉన్నాడు. ఒక మనిషిని పాపిగా శిక్షించి ఖండించడం మాత్రమే బైబిల్ చేయట్లేదు. ఆ పాపంలో నుండి తప్పించుకునే మార్గము బైబిల్లో రాయబడి ఉంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. ఈ పాపముతో కప్పబడిన తలను ఆశీర్వాద తలగా ఎవరు మారుస్తారు? Who will turn this head covered with sin, the crown of blessings? ఆశీర్వాద కిరీటాన్ని తల మీదకి వచ్చేటట్లుగా ఈ పాపపు తలను ఎవరు తీసివేయగలరు? ఎవరు మార్చగలరు? ఒకే ఒక్కడు. ఏ ఒక్కరి శిరస్సు మీదైతే, తల మీదైతే మళ్ళా కిరీటం ఉంచబడిందో, ఏ వ్యక్తి అయితే ఆ తల మీద మన కొరకై గాయపరచబడ్డాడో, ఏ వ్యక్తి అయితే మన పాపముల కొరకై తన తలను మనకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు, ఆ వ్యక్తి మాత్రమే. అందుకే పరమగీతంలో చెప్పబడింది, అతని శిరస్సు అపరంజి వంటిది. పాపము లేని శిరస్సు, పాపం ఎరగని శిరస్సు, పాపము చేయని శిరస్సు మన కొరకే ముళ్ళ కిరీటం ధరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు లోకనాథుడు యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు వారు మన పాపములన్నింటిని శిలువలో భరించి రక్తము కార్చి చనిపోయి సమాధించబడడం ద్వారా పాపి అయిన మానవునికి నిరీక్షణ వచ్చింది, ఆశ కలిగి. మనుషుడు ఆశ లేకపోతే లోకంలో జీవించలేడు. నిరాశ నిస్పృహలో కొట్టాడుతున్న ఈ మానవుని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఎవరు ఖండిస్తారు? నువ్వు మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కాదు అంటా ఉంటే మరి మంచోడికి ఎవరు చేస్తారు? ఎవరు చేయడానికి సమర్థులు? ఎవరికి వీలవుతుంది? ఒకే ఒక్కడు మాత్రమే ఆ పని చేశాడు, చేసి ముగించినాడు. ఆయన పేరు యేసు ప్రభు. శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేచుట ద్వారా బైబిల్లో రాయబడిన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా ఇచ్చేది. యేసు ప్రభు వారి కడగలేని పాపము భూమి మీద ఏ మనుషుడు ఎన్నాడు ఎప్పుడు ఎక్కడ చేయలేడు. ఎంత చెడిపోయిన మానవుడైనా శిలువ దగ్గరికి రావచ్చు. మనుషునికి భూమి మీద ఎక్కడ ఆశ్రయం లేదు అనుకో. తల్లిదండ్రుల దగ్గర ఆశ్రయం లేదు, క్లాసులో ఆశ్రయం లేదు, స్కూల్లో లేదు, తర్వాత కాలేజీలో లేదు, యూనివర్సిటీలో లేదు, హాస్టల్లో లేదు, మేనేజ్మెంట్ స్థలంలో లేదు, ఎక్కడ నీకు ఆశ్రయం లేదు అనుకో. ఒకే ఒక స్థలం నీకు నిరంతరం ఆశ్రయిస్తుంది, అదే సిలువ. అదే పాపాల రక్షకుడు వేలాడదీయబడిన సిలువ. అక్కడికి దొంగలు వచ్చినారు, ఆశ్రయం పొందారు. దుర్మార్గులు వచ్చినారు, మేలు పొందినారు. అసలు యుద్ధకు వస్తే పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది. అటు ఇటు పోరాడుతూ వచ్చినావు. నేను చేయగలను, నేను చదువుకోగలను, నా కులం ఉంది, నా వల్ల అవుతుంది, నా వల్ల ఎందుకు కాదు, వై కాంట్ ఐ డూ అని నువ్వు ప్రయత్నం చేసావు. కానీ చివరికి ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే, యూ కెన్ డూ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్. క్రీస్తుకి వలపట్టు నువ్వేం చేయలేవు అని నీకు అర్థమైపోయింది. చేతులు ఎత్తే పరిస్థితుల్లోనికి, హ్యాండ్స్ అప్ సిచ్యువేషన్లోనికి వచ్చి. అయినా మనిషిలో ఎలాంటి స్వభావం ఉంటుందంటే, పాపానికి కానీ, అపవిత్రతకి కానీ, దోషానికి కానీ, అవమానానికి కానీ మొండిగా లొంగిపోవటం ఇష్టపడతాడు. పోరాటమే ఇష్టపడతాడు. మంచికి పోరాడు, ఆత్మీయతకి పోరాడు, కానీ పాపానికి పోరాటానికి ఇష్టపడుతూనే ఉంటాడు. జీవితంలో ఎంతో చదువున్నట్టు అనుకుంటున్నాం, కానీ తీరా అక్కడికి వచ్చేటప్పటికి ఎంప్టీనెస్. ఎంతో డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాం, ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఎంతో చదువుకోవచ్చు, ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో అన్ని చేయొచ్చని వచ్చినాం, కానీ అన్ని విఫలమైనాయి. ఇప్పుడు ఏంటి? హ్యాండ్స్ అప్. ఏం చేయలేవు. డబ్బులు పోగొట్టుకున్నావు, వయసు పోగొట్టుకున్నావు, సమయం పోగొట్టుకున్నావు, తలాంతలు పోగొట్టుకున్నావు, తర్వాత అందం పోగొట్టుకున్నావు, ఆకర్షణ పోగొట్టుకున్నావు, పరిచయాలు పోగొట్టుకున్నావు, అన్ని పోగొట్టుకున్నావు. యూ బికమ్ ఎ లాస్ట్. అన్ని పోగొట్టుకుని ఇప్పుడు ఏమైనా నేను బాగుపడవచ్చా?
Is there anybody who can turn my curse into blessing? నా శాపము, నా దోషము, నా అవమానం ఆశీర్వాదంగా మార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్కడ, ఆయన పేరే యేసు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చు. తల శాపంతో నింపబడింది, దేవుడు దాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే పాప క్షమాపణ అనే ఆశీర్వాదం, మారు మనస్సు అనే ఆశీర్వాదం, రక్షణ అనే ఆశీర్వాదం ఆయనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన తన రక్తం ద్వారా కడిగి ఆ ఆశీర్వాదంతో నిన్ను నింపి శుద్ధీకరిస్తే ఏ ఆశీర్వాదము దానికి సమానమైనది లోకంలో కనబడదు. నేడే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. నాకు తెలుసు కొంతమంది యవనస్తులు వారు తెలియకుండానే అమాయకత్వంలో దేవునితో పోరాటానికి ప్రయత్నం చేస్తుంటారు. దేవునికి వెలపట, నేను ఎందుకు చదువుకోలేను, నేను ఎందుకు పాస్ కాలేదు, నేను ఎందుకు ఉద్యోగం సంపాదించుకోలేదు, నేను ఎందుకు ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోలేదు, నేను ఎందుకు వై కాంట్ ఐ? బట్ ఆల్ ద ఎఫర్ట్స్ యూ హ్యావ్ పుట్ ఇన్ హ్యావ్ బికమ్ ఫుటైల్. నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇప్పుడు నీకు విఫలమైనాయి. అంటే నీకు అవుతున్న సంగతి ఏంటంటే నీ ప్రయత్నాలు ఒక్కటి ద్వారా మాత్రమే అన్ని చేయడం సాధ్యం. వీటన్నిటి మించి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. అప్పుడు దోషముతో నింపబడిన ఈ తల ఆశీర్వాద తలగా మార్చబడుతుంది. ఇప్పుడు తల ఏమైంది చూడండి, 3వ కీర్తన 3వ వచనం. Psalm 3 verse 3. 3వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవే నాకు కీడెముగాను, నీవే నాకు హాస్యాస్పదముగాను. తలేమైంది ఇప్పుడు దాకా? తలేమైంది? ఓ వాట్ ఏ గ్రేట్ ఇట్ ఈస్. శిలువ దగ్గర తలదించుకుని వచ్చినాము. ఒక్కసారి ఆ శిలువను చూడకనే తల మీద ఉన్న దోషము, తల మీద ఉన్న అపరాధము, తల మీద ఉన్న పాపము, తల మీద ఉన్న శాపము, తల మీద ఉన్న అవమానం అంతా ఇప్పుడు ఏమైపోయింది? దొరికిపోయింది. రోల్డ్ అవే. ఇప్పుడు తల ఏం చేస్తున్నాము? ఎత్తుకొని వాడను. దీనికి మనం పేరు పెడదామా? నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు ఉండును. 5 చూస్తాం. దాంట్లో మొదటిది క్లెన్స్డ్ హెడ్, కడగబడిన తల. ఈ తల కడగబడితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత క్షేమంగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి కడగబడిన హృదయం, కడగబడిన తల, కడగబడిన జీవితం, కడగబడిన ప్రాణం కడగబడింది చాలా ప్రాముఖ్యం. అదే యేసు ప్రభు యొక్క రక్తం. ఇంకా యేసుని అడగకుండా ఉంటే ప్రభు యేసును దగ్గర కడగబడటానికి ఇష్టపడు. 2వ చూస్తామా? కీర్తనలు 23:5. చాలు. 23వ కీర్తన 5. Psalm 23 verse 5. నూనెతో నా తల. ఇప్పుడు ఈ తలకి ఏమొచ్చింది? నూనె వచ్చింది. కాన్సిక్రేటెడ్ హెడ్, ప్రతిష్ఠించబడిన తల. ఇప్పుడు దాకా ఈ తల పాపమునకు లోనైపోయి శాపములో ఉంచు అవమానకరంగా తలెత్తనే చాలు చేతగా. వీళ్ళకి తలను చూసింటారు కదా, కొంతమంది ఇలా నేరాలు ఘోరాలు చేసిన వాడు పోలీసులకు దొరికిన తర్వాత ఇటు తలెత్తుకుపోయేది ఎప్పుడైనా చూసారా? వాళ్ళు తల దించింటారు. మరి అదేదో ముందు చేసిండొచ్చుగా, ముందు చేయబుద్ధి కాదు. అందరితో అవమానపరిచినప్పుడు తలెత్తు అన్నప్పుడు తల ఎత్తలేరు. కానీ ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము ఆ పాపం అంతటిని కడిగి వేసిన తర్వాత తల ఇప్పుడు ఎత్తాడు. ఎత్తిన వెంటనే ఇప్పుడు ఏం చేయబడింది? నూనెతో నా తల అభిషేకించు. చిన్నపిల్లప్పుడు మనం చూస్తుంటాం కదా, సాధారణంగా తలకు నూనె పెట్టుకోవడానికి మనం ఇష్టపడము. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టి ఏదో ఒక లాలం చేసి అటు చేసి మొత్తం తలకు నూనె పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాడు దొరకడు, అటు ఇటు పరిగెత్తనే ఉంటాడు. అయినా నూనె అవసరం తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. మనకి నూనె ఇష్టం ఉండదు, అనాయింటింగ్ ఇష్టం ఉండదు, పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం మనకి ఇష్టం ఉండదు, ఐక్యత అనేది ఇష్టం ఉండదు. బైబిల్లో రాశారు, కీర్తనలో చాలా సందర్భాల్లో రాశారు. ఈ తలను గురించి 5 విషయాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా, నిషేధించబడిన రాయి మూలకు. ఏ రాయి? ఏ రాయి? వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు. తలరాయి. కనుక ఈ తలకు సంబంధించి చాలా ఉన్నాయి. ఉదాహరణ చూడండి, మనకి పరిచయమైన వాక్యం 133 అనుకుంటా.
కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన పరిమళ తైలం. ఒకసారి పరిమళ తైలం తల మీద పోయబడితే ఆ తలకి ఎంత విలువ ఉంది. ఆ తైలం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమే. ఈ నామము మధురమైనదని వాక్యంలో మనం చూస్తాం. అతని పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అతడే నా ప్రియుడు, అతడే నా రక్షకుడు, అతడే నా దాగుచోటు, ఆయనే నా విమోచకుడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరు కూడా నా తల మీద వ్రాయబడి ఉంది, నొసటి మీద వ్రాయబడి ఉంది. అభిషేకం నా మీదకి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడిస్తాను. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇప్పుడు దావీదు తల ఎన్నిసార్లు అంటేసారు? ఎన్నిసార్లు అంటే సమూయేలు వచ్చాడు కదా దావీదుని అభిషేకించడానికి, ఇశ్రాయేలు రాజుగా చేయటానికి వచ్చారు కదా, వాళ్ళు అభిషేకించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే నన్ను సమూయేలు మాత్రమే కాకుండా, ఇశ్రాయేలు మాత్రమే కాకుండా, నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా, ఇప్పుడు నీవు thou hast anointed me with thy ointment, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందు. గిన్నె ఎప్పుడు నిండుతుంది? తెలుగు తల అంటున్నప్పుడు. తల అంటట్లేదు కనుక గిన్నె ఏమైంది? ఖాళీగా అయిపోయింది. గిన్నె ఉంటే ఇప్పుడు ఈ తల దేవుడు మనకి అంటాలని కోరుతున్నాడు. ఒక్కసారి దేవుని యొక్క అభిషేకం ఆ తల. పాత నిబంధన దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారికి అవసరమైనప్పుడు వచ్చేవాడు, అవసరం లేనప్పుడు వాడు వెళ్ళిపోయాడు. కొత్త నిబంధనలో అలా కాదు. యేసు ప్రభువైన మనం విశ్వాసం ఇచ్చిన వెంటనే, రక్షణ మారుమనసు పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మన హృదయంలోకి వచ్చినాడు. ద హోలీ స్పిరిట్ ఈస్ ఎ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. వ్యక్తి చెయ్యి ఒక్కటే పెట్టాడు, తల ఒక్కటే పెట్టాడు, తల ఒకటే పెట్టాడు. మనం ఇట్టే దిక్కు చూసి తొంగ చూడు, తల ఒక్కటే పెట్టి. పరిశుద్ధాత్మ దేవుడు కమ్స్ యాజ్ ఎ ఫుల్ హ్యూమన్ పర్సన్. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా కాళ్ళు, చేతులు, తల అన్ని పెట్టేసి మన హృదయంలోకి వస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని కోరుతాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి 28వ అధ్యాయం ఆది కాండములో ఈ అభిషేకాన్ని గురించిన ఒక మెటాఫర్ అనాలజీ మనం చూస్తాం. ఆది కాండము 28వ అధ్యాయం 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద, తెలుగు బైబిల్లో కొన ఉంది, మూల భాషలో దాని తల మీద. దేని తల మీద? రాతికి కూడా తల ఉంటుందా? కొన ఉందంటే తల ఉన్నట్టే కదా. అది కొంతమందికి మాత్రమే తెలుసు, బేల్దారి పని చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకే వాడు తల నేను రాయి, కాడు నేను రాయి, ఆ పొట్టు నేను రాయి అంటుంటారు. మనకేమి లాంగ్వేజ్ అర్థం కాదు. రాయికి పొట్ట ఎలాగ వచ్చింది, రాయికి తోక ఎలాగ వచ్చింది, రాయికి తల ఎలాగ వచ్చింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి మాత్రం అది తెలుసు. కనుక నిషేధించబడిన రాయి మూలకు ఆ తల రాయి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సియోను రాయి, ఆయన మూల రాయి. ఆయన మనందరి కొరకు ఈ భూమి మీదకి పంపించబడి చీల్చబడిన యుగాంతమందున్న రాయి, ద రాక్ ఆఫ్ ఏజెస్. ఇప్పుడు ఆయన ద్వారా మనకి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. అందుకే ఇప్పుడు ఐక్యతలోనికి, సహవాసంలోనికి వచ్చిన పరిశుద్ధ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ త్రియేక దేవుని యొక్క ఐక్యతలోనికి మనం వచ్చినాం. కానీ ఇప్పుడు మన తల మీద ఏముందంటే దేవుని యొక్క అభిషేకం కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకంగా అభిషేకం పొందాల్సిన పని లేదు. కొంతమంది చెప్తుంటారు అభిషేక కోడికలు రెండు అట్లే ఉండదు. కోడికలు పోయినంత మాత్రం అభిషేకం వస్తే ప్రతిరోజు కోడికి పెట్టుకోవచ్చు, అభిషేకం రావాలని. యేసు ప్రభువుతో మనకున్న సంబంధాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యసిద్ధి కలిగించేది ఆధారపడి ఉంది. ప్రభు దగ్గరికి ఎంత దగ్గరికి వస్తాను అంత ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యసిద్ధి కలిగిస్తాడు. ప్రభుకి నేను ఎంత దూరంగా ఉంటానో పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా అంత దూరంగానే ఉంటాడు. మనం ఆపరేట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి రాము. మీరు చాలా మందికి తెలుసు కదా, 2 వీలర్ నడుపుతుంటారు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనుకోండి, అమ్మాయి నేను నడుపుతాను వెనక సీట్లో కూర్చోంటే మనం ఏమంటాం, ప్రభు హైదరాబాద్ రోడ్లో అసలు నడుపులేదు తెలుసు, నేను కనుక నడుపుతున్నా, ఇక్కడ అంతా జామ్. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని ఎరిగిన వాడు. బైబిల్లో రాయబడింది ఆయన మార్గము యథార్థం. కనుక ఆయనకి మనం అప్పగించుకోవడానికి ఇష్టపడాలి.
అందువల్ల నడిపించబడడానికి ఇష్టపడాలి. మనం ఏంటంటే మన ఫ్రెండ్స్ నడిపించాలా, మన ఇరుగు పొరుగు వాళ్ళు నడిపించాలా, మన చుట్టూ ఉన్న లోకస్తులు నడిపించాలా. అందుకనే మనం అనుకుంటాం ఈ గ్రూప్ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలా, ఏ కాలేజీలో చేరాలా, ఏ స్థలంలో అయితే బాగుంటుంది, ఏ జాబ్ అయితే బాగుంటుంది. చెప్పు, నువ్వు బాగా తెలుసు కదా. వాడిని చెప్పేది ఏంటి? దేవుని యొక్క ఆత్మ ద్వారా. అప్పుడు ఎవరైనా చెప్పారని ప్రార్థన చేస్తాం అనుకో అంట. లాస్ట్ ఆప్షన్ ఇస్ ప్రేయర్. నో, a believer's first option to be guided by the Holy Spirit is prayer. If I do not pray, I will not be guided by the Holy Spirit. If I am not guided by the Holy Spirit, I am not sure that whether I am on the right track or wrong. నేను సరైన మార్గంలో వెళ్తున్నానా కాదో తెలియదు. చాలా మంది యవనస్తులు మోసపోవటానికి కారణం ఏంటంటే they do not know what is the right track. వాడు వెళ్తున్న మార్గం సరైందేనా, వాడు చదువు సరైందేనా, కోచింగ్ సరైందేనా, పద్ధతి సరైందేనా, ప్రాక్టీస్ సరైందేనా, హాస్టల్ సరైందేనా, కాలేజ్ సరైందేనా, గ్రూప్ సరైందేనా, ఫ్రెండ్ సర్కిల్ సరైందేనా? నాకు తెలిసి చాలా మటుకు 90% సరిగా అయిపోయిన తర్వాత అనుకుంటారు అప్పు ఎంత పొరపాటు చేసిన హైదరాబాద్ వచ్చి రాకుండా ఎంత పొరపాటు చేసిన రావాళ్ళు అనుకుంటుంటారు. వచ్చిన వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. సో ఈక్వల్ సమ్ అయిపోయింది. రాని వాళ్ళు పొరపాటు అనుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు పొరపాటు అనుకుంటున్నారు. కనుక దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి కాన్సిక్రేటెడ్ హెడ్, అభిషేకించబడిన తల చాలా ప్రాముఖ్యం. అలాంటి అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీటి మంతుని తల మీదకి ఆశీర్వాదములు వస్తుంది. మొదటి ఆశీర్వాదం ఏంటి? క్లెన్స్డ్ హెడ్, కడగబడిన తల. రెండవ ఆశీర్వాదం ఏంటి? కాన్సిక్రేటెడ్ హెడ్, ప్రతిష్ఠించబడిన తల. మూడో ఆశీర్వాదం ఏంటి? 108వ కీర్తన 9వ వచనం. Psalm 108 verse 9. 108వ కీర్తన 9వ వచనం. మోయాబు నేను కాలు కడుగుకొని పల్లెము, యోర్దాను మీదికి నా చెప్పు విసిరివేయుదును. 8వ వచనం చదువుతారా? గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం. తెలుగు బైబిల్లో శిరస్త్రాణం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారు? స్ట్రెంగ్త్ ఆఫ్ మై. తలకు కూడా బలం ఉంటుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ మై హెడ్, నాకు బలము కలిగిన తల. కనుక తలకి బలం ఉండేదాన్ని బట్టి హృదయంలో బలం వస్తుంది. తల బలహీనం అయిపోద్ది అనుకో, హృదయం కూడా ఎలాగైపోద్ది? బలహీనం అయిపోతుంది. అందుకే ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోమని చెప్తుంటారు ఎవరైనా. మనదేమో అంత మైండ్ అంతా వీక్ కదా, అసలు మైండ్ బాగలేదు. కొంతమంది మనల్ని అనాల్సిన పని లేదు, వాళ్ళే తిట్టేస్తారు మనం, అసలు నీకు మైండ్ ఉందా అని. కొంతమంది ఏమంటారు, అసలు నీకు మైండ్ పని చేస్తుంది అంటారు, అంటే పాలిష్యులే. అలా బహుశా మన ప్రవర్తన, మన మాటలు అలాగన్నీ కనిపిస్తున్నాయేమో. అంటే ప్రభుకు స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవుడు మనకి ఈ శిరస్సు అంటే ఈ మైండ్ ద్వారా ఏం చేశాడంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మై హెడ్, నా తలకు బలము. దేవుడే బలం. అందుకే 18వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. దేవుడే మన బలం. కనుక మీరు ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కృంగుదలు వచ్చినా, దేవుని మార్గంలో ఎడుతున్నప్పుడు భయపడొద్దండి. జీవితంలో చాలా సమస్యలు వస్తుంటాయి, పోరాటాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. అయ్యో నేను సాగిపోలేను, ఇవన్నీ నాకు చాలా కష్టంగా ఉన్నాయి, ఆర్థికమైనవి, అనారోగ్యపరమైనవి, ఇరుగు పొరుగు వారి బంధువుల ద్వారా, నాకు చాలా తెలియదు, మీకు చాలా తెలుసు అనుకుంటా. వీటన్నిటిలో నుండి ఏమంటే ఇంతే నా సంగతి అని అనుకోవద్దు. ఇంకా చాలా ఉంది మనం వెళ్ళాల్సింది. విన్న మధ్యలో వస్తుంటే పోతుంటాయి. సముద్రం అయిన తర్వాత తరంగాలు లేకుండా ఎలా ఉంటాయి? హైదరాబాద్ అయిన తర్వాత పొల్యూషన్ లేకుండా ఎలా? మనిషిని జీవితం అయిన తర్వాత కష్టం లేకుండా ఎలాగుంటాయి? రాత్రి అయిన తర్వాత నా ఉరుములు లేకుండా, వర్షకాలం అయిన తర్వాత ఉరుములు మెరుపులు లేకుండా ఎలాగుంటాయి? అడవి అయిన తర్వాత క్రూర మృగాలు లేకుండా ఎలాగుంటాయి? రంధ్రాల్లో అంటే పుట్టల తర్వాత పాములు లేకుండా ఎలాగుంటాయి? ఇవన్నీ సాధారణంగా లోకంలో కనిపించేవే కదా. నాకు కూడా కష్టాలు వచ్చినాయి, ఇంతటితో అయిపోయింది అని అనుకోవద్దు. ఇంతటితో అయిపోయింది కాదు, కష్టాలు వస్తూనే ఉంటాయి.
బట్ నేను మీకు బాగా జ్ఞాపకం చేయడానికి కోరేది ఏంటంటే, ఆల్ ద యు ఆర్ డిఫీటెడ్ టైమ్ అండ్ అగైన్, బట్ యు ఆర్ ద అల్టిమేట్ విక్టర్. Victory is yours. The final lap is yours. The final cry is yours. The final crown is yours. The final climax is yours. Ending is yours. No matter how failed you are in the beginning. ఆరంభంలో ఎంత పడిపోయావు, ఎంత ఓడిపోయావు, ఎంత చేతకపోయావు పర్వాలేదు. ఒకవేళ ఏంటి ఇంటర్నల్ టెస్ట్ లో సరిగ్గా రాయలేదేమో, ఎక్స్టర్నల్ సరిగ్గా రాయలేదేమో, ప్రాక్టికల్స్ లో సరిగ్గా రాయలేదేమో, ఒక్కసారి ఫైనల్ వచ్చిన తర్వాత ఆల్ కలర్ఫుల్ డిస్ప్లే ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టెడ్ లవ్ ఆన్ ద క్రాస్. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకే సిలువ మీదకి వెళ్ళింది మనం ఓడగొట్టడానికి కాదు, సాతానికి అప్పగించడానికి కాదు. ఇది చేత కాదు, వీడిని నేను అప్పగిస్తున్నానని యేసుప్రభు చెప్పడానికి మన కొరకు సిలువ మీదకి వెళ్ళలేదు. బంధించబడిన మనము, చెరపట్టబడిన మనము, యుక్తుల చేత పాపము చేత బయటికి రాలేకున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము సిలువ బయటికి తీసుకుని వచ్చి లోకం మీదట, దీస్ ఆర్ ద పీపుల్ దట్ హ్యావ్ కమ్ త్రూ ద ట్రిబులేషన్ అండ్ పెరిల్స్ అండ్ పర్సిక్యూషన్ అండ్ ట్రబుల్స్ విక్టోరియస్లీ. ఈస్ దిస్ ట్రూ? ఇది వాస్తవమా? ఎప్పుడు మనకి ఎదురుగున్న పరిస్థితులు చూసినప్పుడు అనిపిస్తుంది, పరిస్థితి ఇంకా అయిపోయింది మనకంతా ఫ్లాట్. ఒక క్వశ్చన్ పేపర్ చూస్తే అనిపిస్తుంది, అబ్బా అన్ని ఆర్డర్ సిలబస్ ఇచ్చినారా, పోయిందిరా ఇంతంతా పోయింది ఈ పేపర్. నో, అది లోకస్తులతో ఉంచవచ్చు, బట్ యు ఆర్ డిఫరెంట్. మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ డిఫరెంట్. A chosen brother is a different, a chosen sister is a different. Your thinking is different, your hope is different, your taste is different, your ideas are different, your values are different, your quality is different, you are altogether a different person. You have no comparison with others of this world. You are so precious in the sight of the Lord. Who will conquer you other than the power of the God? దేవుని యొక్క శక్తి తప్ప నేను ఏది ఓడించగలరు. అలాగని లోకంలోకి వెళ్ళి ఇట్లాగా నడవ ఏంటి 58 56 పెట్టుకుని తిరగొద్దండి. దీనిలో రాక ద్వారా అందరిని ఆదరించే దేవుడు ఆ శిలువను విజయోత్సాహంతో మనం ఊరేగిస్తున్నప్పుడు, యూదా అన్న రాజదండము, ఎవరు శిరస్త్రాణము? ఎఫ్రాయిమున శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే ఫైన్ వేస్తారా హైదరాబాద్? పడిపోతే తలకి దెబ్బ తగులుతుందా? శిరస్త్రాణం పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటి? ప్రొటెక్షన్. అంత ఇంగ్లీష్ నాకు సరిగ్గా రాదు. ఫియర్, భద్రత. ఇంకా అంత ఇంగ్లీష్ మీడియం అన్న ఒక్కడ కూడా నా మాదిరి తెలుగు మీడియం వాళ్ళు లేరా అమ్మా? కాపాడు. వెరీ గుడ్, చాలా డీప్ గా చెప్తున్నారు. అంత పీజీ స్టాండర్డ్ చెప్తున్నారు, కేజీ స్టాండర్డ్ చెప్పండి, నా స్టాండర్డ్ చెప్పండి. ఎవడొక్కడు కంఫర్ట్, రక్షణ. వెరీ గుడ్. వెరీ సో డీప్. Very good, appreciate you so much. I covet that you all should follow the law of the lion and the law of the chalk as well. Okay. ఇంకా ఓకే, మీ అంత స్టాండర్డ్కి నేను ఎలాగో రాలేను కనుక మీ అందరిని కలిసి నా కేజీ స్టాండర్డ్కి తీసుకురావడం తేలిక అనుకుంటా. నేను హెల్మెట్ పెట్టుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే నేను పడబోతున్నాను అని అర్థం. Is it not true? నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలంటే అర్థం ఏంటి? పడే అవకాశము ఉంది. ఎంత అవకాశం ఉంది? 50%, 60%, 70%, అది వేరే విషయం. బట్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ అండ్ ప్రాబబిలిటీ ఫర్ యూ టు సక్కమ్ సమ్ ఇంజరీస్ టు ద హెడ్. ఎక్కడ దెబ్బలు తగిలినా బయటపడవచ్చు తేలిగ్గా. అందుకే ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే హెడ్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా, లేదండి కాళ్ళు ఇరిగి, ఎన్ని కాళ్ళు ఎరిగినా పర్వాలేదు, ఎన్ని చేతులు ఎరిగినా ఓ ఫోన్ లేని వాడు ఉన్నారా? దేవుడు వారిని కనికరించకుండా కాక ఎంత ఇంజరీస్ లేవంటేనే మనకి అదొక లాంటి రిలీఫ్. ఓకే,
దేవుడి దయ వల్ల ఆల్ సేవ్డ్ ఎస్కేప్ ఫ్రమ్ గ్రేట్ 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 ట్రాజడీ. అదే డేంజర్ ఏంటంటే దానికి డాక్టర్లు చెప్తారు 24 గంటల అబ్జర్వేషన్, తర్వాత 24 గంటల అయిపోయిన తర్వాత ఏంటంటే 48 గంటల అబ్జర్వేషన్, 48 గంటల తర్వాత అబ్జర్వేషన్ అంటే 3 days అబ్జర్వేషన్, 3 days అబ్జర్వేషన్ తర్వాత ఏంటంటే 6 రోజులు అబ్జర్వేషన్, దాని తర్వాత ఏం చెప్తారు కొమ్మలో ఉందని ఇప్పుడు ఏం చెప్పలేము. వెరీ డేంజరస్. కానీ ఎక్కడికి మనం హెల్మెట్ పెట్టుకోము, కాళ్ళకి చేతులకి అట్లా అలా చాలా పవిత్రమైంది. సాధారణ తల మీద అటాక్ చేస్తాడు, అందుకే తలకేముంది శిరస్త్రాణం. 4వ చూస్తామా, కీర్తనలు 147, Psalm 140:7. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యుద్ధ దినమున నీవు నా తలను. కీర్తన 147 Psalm 140:7. నా తలను కాయుదువు. ఏం తల ఇది? కవర్డ్ హెడ్. నా తలను కప్పుతావు అని ఇంగ్లీష్ మీడియంలో రాయబడింది. నా తలను కప్పుతావు అంటే యుద్ధ దినం అని అంటే యుద్ధం అనేది ఉంది అని అర్థం. యుద్ధం లేదు ప్రభావ నాకొద్దు. పరీక్షలు యుద్ధం, కొంతమందికి ఇంటర్వ్యూలు యుద్ధం, పోటీ పరీక్షలు యుద్ధం, ఇంటికి వెళ్ళాలంటే యుద్ధం, కాలేజీకి వెళ్ళాలంటే యుద్ధం, రూమ్కి వెళ్ళాలంటే యుద్ధం, ఆఫీస్కి వెళ్ళాలంటే యుద్ధం. ప్రతిరోజు యుద్ధం మాత్రం వాడు ఫీల్ అయితేనే ఉంటారు. చెప్తుంటారు ఏం చేయలేదు, ఈ రోజు యుద్ధం అయిపోయింది రాత్రి. మళ్ళా ఉదయం లేచిన వెంటనే మళ్ళీ యుద్ధం ఆరంభం అవుతుంది. ఎక్కడ ఎలాంటి మనుషులు ఎలా పోట్లాడతారో మనకు తెలియదు. బైబిల్లో రాయబడిన ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. అట్లానే మీరు నోరేసుకుని పడొద్దండి. వాగ్దానం నాకు వచ్చింది కదా అని అసలు ఇంట్లో నా బయట వలపట లోపట అంతా నోరేసుకుని పడొద్దండి. నాకు వాగ్దానం వచ్చింది, యుద్ధం యెహోవాదే. ఏంటమ్మా అలాగ మాట్లాడుతున్నావు అంటే ఏమనుకున్నా, నాకు వచ్చిన వాగ్దానం యుద్ధం యెహోవాదే. యుద్ధం చేయడానికి మనం వెళ్ళట్లేదు, వాళ్ళు వస్తున్నారు. యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళలేదు, ఎవరు వచ్చినారు? గొలియాతు వచ్చినాడు. కనుక వాళ్ళు వస్తున్నారు కనుక మనం ఏం చేయాల? నిలబడాల్సి వస్తుంది. అక్కడ మనం పారిపోలేము. అందుకే లోకం మన వైపు వస్తుంది యుద్ధం చేయటానికి. కనుక దేవుని ప్రజలముగా మనం అక్కడ నిలబడాలని కోరబడుతున్నా. ఆ యుద్ధం యెహోవాదే. యుద్ధ దినమున నీవు నా తలను కాయదు అంటే అర్థం ఏంటి? తలకి ఏం కాదు. ఎలాంటి యుద్ధాలు ఒక్కొక్క రకంగా వచ్చినాయి. యోసేపుకి వచ్చిన యుద్ధాలు వేరే, యాకోబుకి వచ్చిన యుద్ధాలు వేరే, దావీదుకి వచ్చిన యుద్ధాలు వేరే, షద్రక్ మెషక్ అబేద్నెగోలకు వచ్చింది వేరే, దానియేలుకి వచ్చింది వేరే, యెషయాకు వచ్చింది వేరే. అందరికి ఒకే రకమైన రాలేదు. అందరికి ఒకే రకమైన ప్రొసీజర్ ఉండదు, ప్రోటోకాల్ ఒకటే ఉండదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ప్రోటోకాల్ ఒకటే ఉండదు, అందరితో ఫాలో కావాలా. బైబిల్లో అలాగ వచ్చిన తర్వాత లేదా రక్షించబడిన తర్వాత ప్రోటోకాల్ ఒకటే ఉండదు. ఒక్కొక్కరికి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, పేదరికము, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, స్నేహితులతో ఇలాగ రకరకాలైన ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, యుద్ధ దినమున నీవు నా తలను. ఇదొక ఆశీర్వాదం. ఇప్పుడు ఏం చూసాం? 4 ఆశీర్వాదాలు చూసాం. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? కీర్తనలు 21:3. Psalm 21:3. చాలమ్మా. ఏమంట? క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్, అపరంజ కిరీటమైన తల మీద ఉంచి ఉన్నావు. తల ఎక్కడ స్టార్ట్ అయింది? పాపము దగ్గర స్టార్ట్ అయింది. తల ఇప్పుడు ఎక్కడికి పోయింది? క్రౌన్ దగ్గరికి వెళ్ళింది. అంటే గ్లోరియస్ జర్నీ. ఎంత మహిమకరమైన ప్రయాణం ఇది. అసలు తల ఎత్తుకోకుండా నా తల ఇలాగే దించేసి దోషములు, అపరాధాలు నా తలకు మించి ఉన్నాయి, నన్ను చుట్టూ ఆవరించినాయి, నేను తల కూడా ఎత్తుకోలేను. మనం ఏదైనా కొన్నిసార్లు పొరపాటు చేసినప్పుడు అంటుంటాం కదా, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు పోయినప్పుడు అంటుంటారు, ఏంటో నా తల ఎత్తుకోలేకుండా చేసేసావు. మందిరికి వెళ్ళినా తల ఎత్తుకోవటానికి లేదు, సమాజంలో ఉద్యోగానికి వెళ్ళినా తల ఎత్తుకోవటానికి లేదా. కనుక ఏదైనా జరగకూడదు జరిగితే మనం ఎక్కడ తల ఎత్తుకోలేమని అంటాం కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు తల మీదకి ఏం తెచ్చినాడు? కిరీటం తెచ్చి, క్రౌన్డ్ హెడ్, కిరీటధారి అయిన తల. ఏ తల ఎలాగ మారింది? నీతిమంతైన తల మీదకి ఆశీర్వాదములు వచ్చు. కానీ ఇప్పుడు దేవుడు మనందరిని అలాగ చూడాలని కోరుతున్నాడు. ఎలాగా? అందరు కిరీటదారులై, అందరూ మనం VBS అప్పుడు పిల్లలు ఆఖరి రోజు కాగితాల కిరీటాలు ఇస్తారు.
పిల్లలు కాగితాలు కిరీటాలు పెట్టేటప్పుడు ఇప్పుడు సెల్ఫీలు వచ్చినా కనుక అందరు తీసుకుంటామంటే ఎంత చక్కగా ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అలాగే మనం అందరు కూడా కిరీటాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎంత చక్కగా ఎంత ఆనందంగా అనిపిస్తుంది భూమి మీద. అయితే ఆత్మ సంబంధమైన కిరీటం మనం కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఆ కిరీటంలో కలిగి ఉన్నాం. మహిమ రాజు సన్నిధిలో మకుటదారులై. కిరీటం పెట్టుకున్న వ్యక్తి ఆడతాడు. ఆయన కిరీటం పెట్టుకుని ఉంటే మనం మాత్రం ఏం కిరీటం లేకుండా ఇలాగే ఉంటే ప్రభా కొద్దిసేపు ఇది కూడా నాకు ఇవ్వని అంటే మనంతా ఎప్పుడు అడుక్కోదిండమే కదా, బారైంది ప్రతి దానికి బారైంది. కొన్ని ఛార్జింగ్ ఇస్తుంది, ఛార్జర్ ఇస్తుందండి, నేను ఛార్జర్ పెట్టు ప్రతి దానికి అడుక్కొని ఎలాగా అంటే నేను ఈ మాట అంటే బ్రదర్ హైదరాబాద్ అట్లా లేకపోతే బతకలేమండి. ఒకవేళ మన ఛార్జర్ తీసుకెళ్ళినా ఎవరో ఒకరు ఛార్జర్ కావాలని తీసుకెళ్ళిపోతారండి. ఇక మన ఛార్జర్ కావాలి కదా, మనం కొంటే ఇంక సేమ్ పరిస్థితి తాసిపడుతుంది. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఇదే కల్టివేట్ చేసుకోవాలి. కొంతమంది నాకు చెప్పారు, నేను అడిగాను బ్రదర్ ఇది బతుకు బాగలేదు బ్రదర్, ప్రతి దాని మీద వేరే వాడి మీద ఆధారపడడం కొనాలి మంచిదన్నా, మీరు బాగా చెప్తారు కొనాలంటాం, కొన్నాము, ఎవడొకటి కావాలని అడుగుతాడు. ఇచ్చేవాడు ఇక్కడ ఉండదన్నా రిటర్న్, ఓన్లీ గివింగే, ఓన్లీ టేకింగే. రకరకాలుగా మాట్లాడేవాళ్ళు మనకు కనిపిస్తుంటారా అంటే క్రిస్టియన్ ఈజ్ డిఫరెంట్. క్రైస్తవుడు వేరైన వాడు, ప్రత్యేకించుకున్నవాడు, కిరీటదారి అయిన వాడు. ఒకవేళ అలా జరగవచ్చు, ఒకసారి జరగవచ్చు, 2 సార్లు జరగవచ్చు, 3 సార్లు జరగవచ్చు. నువ్వు స్టూడెంట్ అనుకో, నీ పెన్ 2-3 సార్లు తీసుకెళ్ళొచ్చు, నీ పుస్తకం 2-3 సార్లు తీసుకెళ్ళొచ్చు. ఆ తర్వాత మరి టూ మచ్గా తీసుకెళ్ళాలనుకుంటా మనం 1-2 సార్లకే భయపడిపోతాం. దేవుడు కూడా అంత ఎక్కువ అలౌ చేయడు, చేస్తాడు అనుకుంటారా మీరు? తీసుకెళ్తారు 4-5 సార్లు దేవుడు అనుమతిస్తాడు అనుకుంటారా? మన తల వెంట్రుకు రాలేదు కూడా దేవుడికి తెలుసు అంటే మన దగ్గర ఏదైనా ఎవరైనా తీసుకోవాలన్నప్పుడు కూడా దేవుడికి తెలుసా తెలియదా? దేవుడు అనుమతిస్తాడా అనుమతించడా? కనుక దేవుడు అందరినీ ఎరిగినవాడు. దేవుడు మనల్ని గొప్ప స్థితిలోనికి తీసుకుని వచ్చి కిరీటం పెట్టి చూడాలనుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఉన్నతమైన స్థానంలోనికి రావాలని కోరుకుంటారు. ఎవరు వారు ఉన్న స్థితిలో అలాగే కిందికి వెళ్ళాలని కోరుకుంటారు. యేసుప్రభుని ఎరగకపోతే యేసుప్రభుని ఎరిగి జీవిస్తూ ఉంటే ఓడిపోయి కొట్టుమిట్టాడిపోయి ఏం చేయాలో తెలియక ఇక నేను ఇంతే అంటే మనుషులందరూ నీ తల తీసేసి, కొంతమంది అంటారు కదా నా తల తీసేసినట్లు అయిందని, నా తల ఎత్తుకోవటానికి లేదని. నువ్వు ఏ పదాలన్నా వాడుకో, ఇంతమందిని తల మీదకి యెహోవా ఆశీర్వాదము ఏకవచనం కాదు, ఆశీర్వాదములు వచ్చు. ఆయన ఎప్పుడు ఒకటే ఏడు, ఆయన గుత్తులుగా ఇస్తాడు. ఆయన వాక్యం గుత్తులు, ఆయన ఆశీర్వాదం గుత్తులు అంటే మీకు తెలుసుగా. ఉదాహరణకు ద్రాక్ష పండు అంటారు అనుకో, అదొకటే మనం అడగము, ఏమంటాం? ఎష్కోలు లోయలో ద్రాక్ష గలలు గుత్తులుగా వస్తాయి. దేవుని ప్రజలు అలాగా జీవించి 30 60 100 బ్రతకాలని దేవుని యొక్క ఆశ. మరి అలాగ లేదా? అలా జీవించడం ఇష్టం లేదా? అది దేవుడికి యేసుప్రభు వారికి మాత్రమే సాధ్యం. ఇప్పటిదాకా ఒంటరిగా ఉండి ఓడిపోయి కృషించిపోయి కృంగిపోయి ఉంటే ఆయన తప్ప మనల్ని ఎవ్వరు బాగు చేయలేరు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ స్నేహితులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ క్లాస్మేట్స్ కానీ ఇదంతా టెంపరీ, ఒక ఎండ మావి. వాటి కొరకు మీరు పరగం తీస్తున్నారు, నాకు బాగా తెలుసు. కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ తలపోసుకునే వాళ్ళు ఉన్నారు. వద్దు, అంత టూ మచ్, అది కాన్సెప్ట్ బాగలేదు. అర్థమైంది అనుకుంటా. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ లోకరక్షకుడు. స్నేహితుడు, నేను ఎప్పుడు చెప్తుంటా ఉంటా, నేను చెప్పే మాట చాలా మందికి ఇష్టం ఉండదు. అసలు నీకు స్నేహితుడు అనేదే ఉండటానికి వీల్లేదు. దేర్ ఇస్ నో ఫ్రెండ్ ఫర్ యూ, క్రైస్ట్ ఇస్ నో ఫ్రెండ్, ఐ హావ్ నో ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు దాకా నాకు ఎవరు స్నేహితులు లేరు. నేను కూడా చదువుకొని వచ్చినా, మీ అంత చదువుకోలేదు అనుకో, ఒక మాదే చదువుకొని వచ్చినా. నాకు కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు. వాళ్ళు ఉన్నదంతా ఎవరు? రూమ్మేట్, క్లాస్మేట్, బెంచ్ మేట్, హాస్టల్ మేట్, సీనియర్, జూనియర్, అంతే. ఎవడు వాళ్ళు అంటే మా రూమ్మేట్ రా అని చెప్తా, వాడేవాడు మా డెస్క్ మేట్, వాడేవాడు క్లాస్మేట్, వీడేవాడు ప్లేమేట్, అందరూ పలానా మెస్మేట్, ఇడిదే చెప్తాం. కానీ మా దారప్పుడు పోయిన ఎవరు అంటే మా ఫ్రెండ్. అది టూ మచ్. హౌ కెన్ యూ, a chosen person, a crowned person, a cleansed person, a consecrated head, can have friendship with the world? బైబిల్లో రాయబడింది. నేను స్టార్టింగ్ సంబోధన చెప్పను, ఎందుకంటే బైబిల్ ఎట్లా చెప్పినా మనం అది వేరే విషయం, కానీ మనం చెప్తే ఫీల్ అయిపోతాం కదా.
యాకోబు 4:4 చెప్పబడింది, డాష్ వాళ్ళారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని, నో యీ నాట్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ ఎనిమిటీ విత్ గాడ్. డు యూ? మీలో చాలా మంది వాక్యాన్ని నమ్మేవాడు ఉన్నారా, నమ్మేవాడు ఉన్నారా? నమ్మితే మరి ఇదేమైంది? వాళ్ళ ఆలోచనలకి ఎంత విలువ, వాళ్ళ సలహాలకి ఎంత విలువ, వాళ్ళ బర్త్డేలకి ఎంత విలువ. వాళ్ళ బర్త్డే ఉంది, మన ఇంట్లో కూడా మీటింగ్ ఉంది అనుకోండి, ఏంటి దేనికి మనం ప్రయారిటిస్తాం చెప్పండి. ఇప్పుడు మరి ఇందాక చెప్పారు కదా సత్యము, ఇది అబద్ధానికి ఇంకొక అబద్ధమా? మన మనసు ఎలా చెప్తారు, ఇంట్లో వాళ్ళు కూడా ఏమ్మా ఎన్ని కడతాలే అది నీకు తెలుదో ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నా అంత తిక్కొద్దు, అంత తిన్నొద్దు, అంత డార్క్ వద్దు. ఎవరైనా సరే ఆల్ లిమిట్స్. ఇఫ్ దేర్ ఇస్ బియాండ్ ద లిమిట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. నేను చెప్పే మాటలు మీకు అర్థం కావు. ప్రాబ్లంలో ఇరుక్కున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంటాయి. ఇప్పటికే కొంతమంది ఇరుక్కొని ఉంటారు, వాళ్ళు అనుకుంటుంటారు అన్న మీకు ఎలాగ తెలిసింది ఇది అని. తెలిసింది తమ్ముడు, వేరే వాళ్ళకి చెప్పొద్దు. ఎరక్కున్న తర్వాత అర్థమైతే అయ్యో ఎరగక ఎరిగి ప్రాబ్లమ్స్ లో చిక్కున్నామని. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏ ఫ్రెండ్ అయినా, ఏ స్నేహితుడైనా, రూమ్మేట్ అయినా, డెస్క్ మేట్ అయినా, మాట్లాడేవాళ్ళైనా, క్లాస్మేట్ అయినా, సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా, ఇవన్నీ క్రౌన్డ్ పర్సన్. నీ తల మీద కిరీటం పెట్టకుండా వ్యక్తి. దేవుని ఉగ్రతన నీ చుట్టూన్న ప్రజలు వాళ్ళు ఉన్నారు, వారిని ప్రేమించాలా, వాళ్ళకి ప్రార్థన చేయాలా, వాళ్ళకి సహాయం చేయాలా. అదే సమయంలో దేవుని యొక్క విలువలను కలిగి ప్రభుని గురించి వారు ప్రకటించేటట్లున్నారు. నీటి మందుని తల మీదకి ఆశీర్వాదం అవ్వచ్చు. ఇప్పటిదాకా ఇంక ఇలాంటి ఆశీర్వాదం లేదు తలం అనుకుంటే ప్రభు దగ్గరికి వస్తాం. ఆయన శిరస్సు మన కొరకు అప్పగించినాడు కనుక, ప్రభువా ముళ్ళ మకుటం కొరకు నీ శిరస్సు నా కొరకు అప్పగించినాడు. ఇప్పుడు నా శిరస్సును, నా తలను కూడా అలాగ ఆశీర్వాదకరంగా